కీర్తిశేషులు మాధవిరెడ్డి గారి జయంతి కార్యక్రమం సందర్భంగా మన పాఠశాల లక్ష్మీదేవి గారులకు స్వాగతం పలుకుతూ మరి వారి కుటుంబ సంవత్సరాలుగా మాధవిరెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మన పాఠశాలలో అందరికీ తెలుసు జయంతి గారు మన మధ్యలో లేనప్పటికీ, మాధవిరెడ్డి గారు మన మధ్యలో లేనప్పటికీ వారి జయంతి కార్యక్రమాలు దివ్యాంగుల మధ్య ప్రతి సంవత్సరం పుట్టినరోజున దివ్యాంగులకు వారి తరఫున ఇతోధికంగా కార్యక్రమాన్ని మా పాఠశాలలో టేకప్ చేయడం ముఖ్యంగా వదలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, డిసెంబర్ 31 రోజు మన పాఠశాలలో మరి వారి తల్లిదండ్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంటుంది. సో ఈసారి కూడా మరి మన మధ్యలో మాధవిరెడ్డి గారు లేనప్పటికీ వారి తల్లిదండ్రులు ఆమె పుట్టినరోజు వేడుకల్ని మన దివ్యాంగుల మధ్యలో నిర్వహించుకుంటున్నందుకు మరొకసారి వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి సందేశాన్ని కూడా మరి సందర్భంగా ఇవ్వాలని రామరెడ్డి గారిని కోరుతున్నాను. స్కూల్ పిల్లలు యాజమాన్యం వారికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా మా అమ్మాయి మాధవిరెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు. ఆమె లేనందుకు చాలా బాధగా ఉంది. ఆమెకు పిల్లల మీద ఉన్న మమకారం అసలు పాయింట్ ఏంటంటే, ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టము. పిల్లల కోసమే ఆమె పరితపించింది. ఆ పురస్కారాన్ని చేసుకొని మేము ఈరోజు ప్రతిసారి సరే వీళ్ళందరూ ఆమె పిల్లలే అన్న ధోరణితో చేయడం జరుగుతుంది. ఆమె పిల్లలు కావాలన్న దానికి వీళ్ళందరూ పిల్లలే అనేది మా ఆకాంక్ష. సరే అందుకు అర్హులైన ఎవరు అంటే ఎవరికి తల్లిదండ్రులు లేరో వాళ్ళందరూ ఆమె పిల్లలే అని మేము నమ్ముతున్నాం. అందుకే ఆమె ఉంటే ఆమెకుండే హక్కుయుక్తమైన మా నుంచి సంక్రమించాల్సిన ఆస్తులు అందులో కొంత ఆమె లేనందుకు ఈ విధంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న ఫలితమే ఎప్పుడు ఇక్కడ మేము రావడం, ఇది చేయడం. ఆమెకు చెందాల్సిన అన్ని సౌకర్యాల నుంచి కొన్ని మీకు కూడా తీసి పెట్టడం జరుగుతుంది. అది నేను నిర్ణయించుకున్న నేను ఉన్న రోజులు ఉంటుంది. అది ఈరోజు ఇక్కడ ఈ విధంగా జరుపుకోవడం కొంత బాధగాను కొంత ఇష్టంగాను ఉంది. సరే అందుకు పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే మాధవిరెడ్డి గారికి చెప్పండి. ఓకే, ముగిస్తున్నాం. ఈరోజు మన మధ్యలో ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు. రమణారెడ్డి గారి తరఫున వారి కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పిఆర్క్యూ జిల్లా అధ్యక్షులు కిషన్ గారి శ్రీమతి కవిత గారు. సో వారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు కూడా మీ సందేశం ఇవ్వాల్సిందిగా ఇవ్వగలుగుతారా? సందేశం ఎవరైనా? సో అయినప్పటికీ కూడా వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. సో వాళ్ళ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ తట్టుకోలేని వారు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి సంవత్సరం ఈరోజు డిసెంబర్ 31 రోజు మన మధ్యలో వారి జన్మదిన వేడుకలని జరుపుకోవటం అనేది మేము నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ మరి 2-3 అంధ విద్యార్థులతోటి ఒక 2-3 చిన్న పాటలు పాటిద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆస్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆక్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకి పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమని గుడి చేరక తొలి వాకిలి అమ్మ, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆక్రతకు ఆనవాలు అమ్మ, అమృతం అన్నని
రసమే అమృతం అన్నతో దాసున తోగితే మమతల బరుగుతో అమ్మే నిలుచుడ ప్రేమే దొరికి రసకరిషం అమ్మేలికుంటే ఆ బ్రహ్మేలేదురా అమ్మే కాదంటే అది జన్మే కాదురా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆక్రతకు ఆనవాలు అమ్మ మనిషై పుట్టకుంటే అమ్మదరం తెలియనా గుడిలో ఉంటే ఆ కమ్మదరం తెలియనా అని ఆ శ్రీహరి అమ్మఒడి చేరేరా 10 రూపాయలతో పట్టుపడిపోయిరా స్వార్థం లేని పరమార్థం అమ్మీన గర్వం ఆ అమ్మీన సర్వం అమ్మీన దర్పం ఆ అమ్మీన స్వర్గం ఆ థ్యాంక్ యూ నన్ను పూల మీద నడిపే ధ్రువరా అమ్మ తప్పలాలకు సరితూగునెవరురా అమ్మ తప్పలాలకు సరితూగునెవరురా మా నాన్న మనసు అమ్మ ఓలి అమృతమేరా నాన్నరా 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 మా నాన్నరా కడుపుల మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా కడుపుల మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా గుండెలో దాచేది అమ్మే అయినా గుండెలో దాచేది అమ్మే అయినా నాకు కొండంత బలము మా నాన్నరా 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 మా నాన్నరా సేవలు చేసేది అమ్మే అయినా బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా సేవలు చేసేది అమ్మే అయినా బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా చనుపాలతో అమ్మ నా కడుపు నింపిన చనుపాలతో అమ్మ నా కడుపు నింపిన నా మురిపాలతో నాన్న కడుపు నిండురా నాన్నరా 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 మా నాన్నరా అమ్మ ఓలి నాన్న జోల పాడకపోయినా నాకు నాన్న పోసి నాన్నని దొరగుచ్చకపోయినా అమ్మ ఓలి నాన్న జోల పాడకపోయినా నాకు నాన్న పోసి నాన్నని దొరగుచ్చకపోయినా నిదురలోని పోసి నవ్వు నాన్నకు ముద్దు నిదురలోని పోసి నవ్వు నాన్నకు ముద్దు ఆ నవ్వు చూసి నాన్న కష్టాలను మరచు నాన్నరా 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 మా నాన్నరా కంటికి చిక్కనిది నాన్న మనసురా ఏ కవులకు వందనిది మా నాన్న ప్రేమరా కంటికి చిక్కనిది నాన్న మనసురా ఏ కవులకు వందనిది మా నాన్న ప్రేమరా అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది మా నాన్న మనసు తారలాగా తరుకుమంటది నాన్నరా 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 మా నాన్నరా అమ్మంటే ప్రేమ అనే పదముకు అర్థం
పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు పువ్వరా ఈ పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగరికర్రు వట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ ఉడితే ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులంబరా పేదోలింట్లా పుట్టిన పేగు పందము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల ధరను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల ధరను నేనురా. థ్యాంక్ యూ. వాళ్ళకి లోటుని పూడ్చుకోవడానికి కావాల్సిన మనస్థైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్నేహ సొసైటీలో నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.